నిజామాబాద్ కార్పొరేషన్లో ప్రతిపక్షంలోనే ఉండి ప్రజా సమస్యలపై కొట్లాడతామని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. తమ పార్టీకి ఓట్లేసి 28 డివిజన్లలో గెలిపించిన ఇందూరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా తన పార్లమెంటు పరిధిలోనూ మంచి ఫలితాలు సాధించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఎత్తుకెళ్తోందని ఆరోపించారు. ఎప్పటికైనా ఇందూరులో మేయర్ పీఠాన్ని అధిరోహిస్తామని అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉంటాం కదా, ఇప్పుడు వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఉన్నారు. వాళ్ళు కలిసి చేసుకుంటారా ప్రజలు చూస్తారు కదా, వాళ్ళు ఒకటే అని చెప్తూనే ఉన్నాం మేము త్రూ అవుట్. వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ ప్రౌడ్. యువర్ చీఫ్ మినిస్టర్ ఇస్ అండర్ ట్రయల్. వై ఇస్ దట్ కేసులో ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎత్తుకపోవడం ఇవన్నీ చేస్తే టీఆర్ఎస్ వాడికి గతి ఏమైందో అదే గతి పడుతుంది మీకు కూడా. టీఆర్ఎస్ పరిస్థితి ఏముంది వాళ్ళు నిజామాబాద్ పార్లమెంట్లో గాయబున్నారు. మీ గతి కూడా అంతే పడుతుంది. నీరేమి బలమైన ప్రభుత్వం కాదు, నువ్వేమైనా బలమైన పొజిషన్లో లేవు. ప్రజలు నేను చీకొడుతున్నారు. దానికి తోడు మళ్ళీ ఇట్లా కార్పొరేటర్లు ఎత్తుకపోవడు ఇవన్నీ చేస్తే ఇంకా చీకొడతారు. ఉందాతనం రాజకీయాల్లోకి రావాలి కదా. కేసీఆర్ని ఓడగొట్టింది ఎందుకు? రాజకీయాల వ్యవస్థని భ్రష్టు పెట్టించిండని ఓడగొట్టింది పబ్లిక్. నువ్వు చేసేదేంటి? ఈ ఎత్తుకపోవడం, వేరే పార్టీలో ఎత్తుకపోవడు, ఈయన ఎమ్మెల్యేని ఆడ ఎత్తుకపోవడు, ఆడు ఎమ్మెల్యే అటు వేయండు, పోయిన వారంటే పోలేదంటాడు, కండ కప్పుకున్నావు అంటే కప్పుకోలేదంటాడు, వాడు ఏ పార్టీలో ఉన్నాడు వానికే తెలియదు. ఇదేం వ్యవస్థనండి?